ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ వందనాలు, శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. ఈ లోకంలో మనకి ఏది కావాలన్నా కూడా మనము దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికేటువంటి బిడ్డలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం ఏమి వెతుకుతున్నాం? ఈ లోకంలో స్థలాల కోసం వెతుకుతున్నామా? ఈ లోకంలో పొలాల కోసం వెతుకుతున్నామా? లేదా ఈ లోకంలో మనం ఒక దగ్గర ఉండాలని మనం ఆశపడుతున్నామా? ఎన్ని ఆశల పట్ల కూడా వ్యర్థము అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని రాజ్యము, నీతి ఈ భూలోకంలో లేదండి. అది ఎక్కడ ఉంటుందంటే పరలోకంలోనే ఉంటుంది. దేవుని నీతిని, రాజ్యాన్ని వెతికేటువంటి బిడలుగా ఉండాలా. ఈ లోకము సాతాను చేతుల్లో ఉందండి. మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు కూడా యేసు క్రీస్తుని శోధించేటప్పుడు కూడా నాకు మొక్కు, ఈ లోక మహిమలు నీకు ఇస్తాను అని సృష్టించిన సృష్టికర్తకే చెప్పిందండి ఆ సాతాను. మనం అప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ లోకము ఆదిలో ఆదాం గారి ద్వారా దేవుడు మనుషుల్ని ఏలమని చెప్తే ఆదాం గారు మంచి చెడు తెలిసిన ఫలాలు తినేసి సాతానికి ఆయన అవకాశం ఇచ్చారు. ఈ లోకము సాతాను ఏలుతుందండి. ఈ లోకంలో దేవుని వాక్యానికి రోజులు లేవు, దేవుని బిడ్డలకి రోజులు లేవు. ఈ లోకంలో ఏదైనా మోసం చేస్తేనే మంచిగా ఉంది. ఈ లోకంలో అబద్ధాలకే మంచిది. ఈ లోకంలో చెడ్డమాదలకే రోజులు ఉన్నాయి. కానీ మంచిగా జీవించిన, పరిశుద్ధంగా జీవించిన, దేవుని వాక్యం చెప్పిన, దేవుని మార్గంలో నడిచిన ఈ లోకంలో ఎంత ఇబ్బందిగా ఉందంటే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనం దేవుని నీతిని, రాజ్యాన్ని మొదట వెతికే బిడ్డలుగా ఉండాలి. దేనికనంటే దేవుని రాజ్యము, దేవుని రాకడకి సమీపంలో ఉందండి. మన పోకడన్నా ఉంటుంది, లేదా దేవుని రాకడంట ఉంటుంది. కాబట్టి ఏదైనా మనం ఎత్తబడే సంఘంలో మనం ఉండినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మేము ఎత్తబడే సంఘంలో ఉండినట్లుగా ప్రాధాయపడుతున్నామయ్యా. మీ రాకడ ఎంత సమీపంలో ఉందంటే మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీ వాక్యము మా పాదములకు దీపమై ఉంటుందయ్యా, మా త్రోవకు వెలుగై ఉంటుందయ్యా. ఎసి వెలుగు వచ్చినప్పుడు చీకటి అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ లోకంలో మనుషులు చీకటిని ప్రేమిస్తున్నారయ్యా, సాతాను మాటకు లోనవుతున్నారయ్యా. ఈ లోకంలో ప్రతి ఒక్క మనుషుడు యాత్రికుల వలె వచ్చాడయ్యా. 70 సంవత్సరములు 80 సంవత్సరములు అయిన ఆయాసమే, దుఃఖమే. కాబట్టి ఈ లోకం కోసము పోరాడకుండా మేము చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం, మనం ఏ దేవుని దగ్గరికి వెళ్తాం, ఏ ప్రదేశానికి వెళ్తాం అని బైబిల్ స్పష్టంగా రాసింది. కాబట్టి వాక్యానుసారంగా బ్రతికే మంచి మనసును దయచేయండి. ప్రతి ఒక్క బిడ్డ సర్వసత్యంలోకి వచ్చే మంచి మనసును దయచేయండి. ఇంకేసే న్యాయానికి దినాలు లేవు, అయితే మేము న్యాయాధిపతిని దేవుని సేవిస్తున్నాం. కాబట్టి ఈ లోకంలో నా నీతి, నా రాజ్యం లేదు. అందుకని కింద వాటి వెతకొద్దు, పైనుండే వాటి వెతకండి అని మీ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డని విడుదల దయచేసి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీన్ని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తరుచున్నాను, నా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.